ఇంతకన్నా దివాళాకోరు ప్రభుత్వం ఏమిటి? 2 ఏళ్లు నిండితే ఈ రాష్ట్ర ప్రజలకు మేము ఇది చేశాం, మంచి చేశాం, 3 సెంట్లు స్థలం ఇచ్చాం, 3 లక్షల 5 లక్షలు ఇల్లు కట్టుకుంటాక డబ్బులు ఇచ్చాం, 2024 నుంచి ఇప్పుడు దాకా కొత్త పెన్షన్లు ఇన్ని ఇచ్చాం. జగన్ ఇంతమందికే ఇచ్చాడు, మేము ఇంకా ఇంతమందికి ఇచ్చాం. లేదా పిల్లలకి ఇంతమంది కొత్తగా ఉద్యోగాలు ఇచ్చాం. ఏంటంటే P4 అంట కొత్తగా వచ్చింది. ఇదివరకేమో PPP అనేవాడు, ఇప్పుడు P4 ఏంటి అంటే వీళ్ళ దగ్గర అమరావతిలో రాష్ట్రాల్లో కాంట్రాక్టులు చేసేవాళ్ళు, స్థలాలు తీసుకునే వాళ్ళు, రూపాయికి స్థలాలు తీసుకునే వాళ్ళు వచ్చంట, వీళ్ళు ఒక లిస్ట్ ఇస్తారంట, వాళ్ళు దత్తత తీసుకుంటారంట. ఇంతకన్నా పచ్చి దాగా ఏంటంటే ఒక లిస్ట్ ఇచ్చేశారు, వీళ్ళందరం దత్తత తీసుకున్నాం, అయిపోయింది, P4లో లబ్ధి పొందేశారు. ఎవడ లబ్ధి పొందాడు అంటున్నా, ఎవడికి ఏం చేసింది ఏ కంపెనీ అని అడుగుతున్నా. అరే వ్యాపారస్తులు రూపాయి కోసం దేశాలు ఎక్కడ పడితే అక్కడికి వెళ్తారు. వాళ్ళు సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి మీకోసం ఎందుకు పంచి పెడతారు? ఎవరు నమ్మమంటారు అని అడుగుతున్నా నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉండగా 2,60,000 చిల్లర కోట్లు సంక్షేమానికి ఖర్చు పెడితే, 2,60,000 చిల్లర సంక్షేమానికి ఖర్చు పెడితే, విద్యకి వైద్యానికి కాకుండా ఖర్చు పెడితే, ఆ రోజు ఏం చెప్పారు? బీసీ లోన్లే, ఎస్సీ లోన్లే, 20 రకాల లోన్లు ఎత్తేసారు, బీసీలకి 30 రకాల లోన్లు ఎత్తేసారు, అవి ఎత్తేసారు, ఎస్టీలకి ఎత్తేసారన్నారు. ఈ 2 ఏళ్లలో ఎంతమంది దళితులకి మీరు స్కీములు ఇచ్చారు? ఎంతమంది బీసీలకి స్కీములు ఇచ్చారు? ఎంతమంది గిరిజనులకి మీరు స్కీములు ఇచ్చారు? చెప్పే సాహసం మీరు చేయగలరా అని అడుగుతున్నా. లేవు. ఏం చేశారు? ఇవాళ అమరావతి పేరుతో ఈ రాష్ట్రానికి గుదిబండగా అమరావతిని తయారు చేశారు. మావిగనంటే తప్పు అన్నారు. ఆయన డిఫాక్టో రేపో మాపో రేపెక్కుతాడు, మాపెక్కుతాడు, ఎల్లుండి ఎక్కుతారని చెప్పి ఓకే అందరూ ప్రగల్భాలు పలుకుతున్నారు ఎమ్మెల్యేలు అందరూ. అంటే చంద్రబాబు నాయుడు అయిపోయాడు, ఇక పనికిరాడు, మాకు లోకేష్ రావాల్సిందే, లోకేష్ ఎక్కుతాడు, రేపు ఎక్కుతాడు, మాపెక్కుతాడు అని ఆఖరికి చంద్రబాబు నాయుడు కూర్చున్న డయాస్ నుంచి మాట్లాడుతున్నారు. ఇక నువ్వు దిగిపో ఆయన ఎక్కుతాడు, నువ్వు దిగిపో ఆయన ఎక్కుతాడు, ఆయన మాట్లాడతాడు. అంటే బెంతాహై అంట, బెంతాహై జగన్మోహన్ రెడ్డి గారు మావిగన్ అంటున్నాడు, బెంతాహై అంట. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బెంగళూరు, తాడేపల్లి, హైదరాబాదు బెంతాహై అయితే మందేంటి అంటున్నా? మందడం హైదరాబాదు, సింగపూరు కాదా? సింగపూర్ ఎన్నిసార్లు వచ్చారు? కనీసం ఇక్కడ విమానం ఎక్కి ఏ దేశం వెళ్తామని కూడా చెప్పలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో మీరున్నారు, ముఖ్యమంత్రి గారు కానీ, ముఖ్యమంత్రి గారి కొడుకు కానీ. అమరావతిలో దోచుకోవటం, తీసుకెళ్ళి సింగపూర్లో దాచుకోవటం. ఇప్పుడు కొత్తగా సింగపూర్ బ్యాంకులని సాలండి ఎక్కువైపోయింది అన్నట్టున్నారు. పిట్స్బర్గ్. ఈ డ్రామాలు చూడలేక చేస్తారు. 2 ఏళ్లలో మీ డ్రామాలు తప్పితే ఏముంది? ఈ రాష్ట్రానికి ఒరిగింది ఏంటని అంటున్నా. సైకిల్ ఎక్కి తొక్కుతా అంట ఒకళ్ళేంటి, చాలామంది తొక్కుతున్నారు సైకిళ్ళు. ఇదే మామూలుగా ఇది ఒక వ్యాధిలాగా ఉంది, మానసిక వ్యాధి, సైకిల్ ఎక్కి తొక్కటం. సైకిల్ ఎక్కి తొక్కుతున్నారు సరేలే, వాళ్ళు తొక్కుతున్నారు సరే. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు విమానాలు ఎక్కడం ఆపారా అని అడుగుతున్నాను. మోడీ గారు ఏం చెప్పాడు? విదేశాలకు వెళ్ళబాకండి రా బాబు అని చెప్పాడు. మొత్తం ఎవడాగాడు అంటున్నాను. ఎవరాగారు మీలో విదేశాలకు వెళ్ళటం? రేపో మొన్న వెళ్ళొచ్చాడు, రేపో మాపో వెళ్తున్నాడు, మళ్ళీ తర్వాత నాన్నగారు అబ్బాయి గారు ఇద్దరు వెళ్తారంట. సొమ్ము ఎవరిది అంటున్నా. సింగపూర్ ట్రైనింగ్ అంట, ఎన్ని కోట్ల రూపాయలు పారబోసారు. ఓ మంత్రి గారు చెప్తారు, అసలు మాకు షాపింగ్ చేయడానికి టైం ఇవ్వలేదండి అని. సొమ్ము జనాందా, సోకి మీద షాపింగ్ చేసుకుంటారా? నేను అడుగుతున్నా ఒక్క మాట, వెళ్ళొచ్చిన మంత్రి ఎవడన్నా ఒక్కడన్నా ఇన్ని కోట్లు మా సొమ్ము అవజేసేది కదా, ఆర్తకర్పూరం అయిపోయింది కదా జనం సొమ్ము. వెళ్ళొచ్చి సింగపూర్లో ఏం నేర్చుకున్నారో ఒక్కసారి ఏమన్నా ప్రెస్ మీట్ పెట్టి చెప్పగలిగారా అంటున్నా. చెప్పాలి కదా మీరు. నేను ఇంత ఉద్ధరించబడ్డాను, నాకు అంత క్రితం బుర్రలేదు, సింగపూర్ వెళ్ళొచ్చాక ఇంత బాగా నేను నైపుణ్యాన్ని సంపాదించానని చెప్పాలి కదా. ఒక మంత్రి గారు, ఆయనకి ఎన్నో కోట్లు అవుతాయి,
ఆయన ఏంటి అంటే స్వీడన్ ఎక్కడికి వెళ్తా అంట. ఏంటంటే అక్కడ ఎలా మైన్లో ఉన్నటువంటి రాళ్ళని, మైనింగ్ ఇండస్ట్రీని ఎలా డెవలప్ చేయాలి. అసలు ప్రభుత్వానికి మైనింగ్ ఇండస్ట్రీకి సంబంధం ఏంటి? మైన్ లీజుకి ఇవ్వటమే కదా, మైన్ లీజుకి ఇవ్వటమే కదా ప్రభుత్వం చేసేది. మరి మీరు వెళ్ళి ఏం పావుకొస్తారు? వెళ్ళి జనం సొమ్ము ఆర్థకర్పూరం చేయటం తప్పితే ఏంటని అడుగుతున్నా.